మానవ హక్కుల మండలి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ పక్షాన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఈ సమావేశం మా ఎన్జిఓ తరఫున ఆర్గనైజేషన్ చేయబడ్డది. దానికి గాను మనము ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పూజ్యులు విద్యావేత్త మన జాతీయ సమాచార హక్కు చట్టం కమిషనర్గా పనిచేసినటువంటి మాడపూసి శ్రీధర్ సార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుతున్నాం. ఎందుకంటే వారికి ఉన్నటువంటి రికార్డ్ ట్రాక్ చాలా పెద్దది. మనం చాలా చిన్న వ్యక్తులం. ఈ వేదిక, ఈ ఎన్జిఓ అనేది సార్ దృష్టిలో చాలా చిన్న వేదిక అయినా మాకున్నటువంటి మొదటి నుండి సార్తో మాకున్నటువంటి సంబంధాలు వారితో మాకు గతంలో కొన్ని సంస్థలకు మేము సార్ను ఇన్వైట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఉన్నటువంటి అభిమానంతో వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నా తరఫున మరియు మా ఎన్జిఓ ఆర్గనైజేషన్ 2 రాష్ట్రాల ఎన్జిఓ ఆర్గనైజేషన్ సభ్యులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు మన నా సభ్యులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనము ఒక వినూతనంగా చేయాలనే ఆలోచనతోటి మా సభ్యులు సుమారు మాకు రాష్ట్రంలో మేము ఏప్రిల్ నెలలో ఈ రోజుకు 5 నెలలు అవుతుంది మేము సంస్థ నిర్మాణం చేసి. ఈ రోజుకు కరెక్ట్ 5 మంత్స్ ఈ రోజుకు. దాని సందర్భంగా సమావేశం అనుకోవచ్చు. మాది మొట్టమొదటి ప్రథమ నేషనల్ సమావేశం. దీనికి మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో 300 మంది సభ్యులు రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. అంటే అది నేను చాలా గర్వపడుతున్నా. ఇంత తక్కువ టైంలో ఈ ఆర్గనైజేషన్స్కు మేముంటాము, మీ వెంట మేమున్నాము, మీరు ముందుండి నడిపించండి అనేటువంటి నాకు పూర్తిగా మనోధైర్యం నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి నా సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మేము కొన్ని సంస్థల్లో పనిచేసినాం ఒకప్పుడు. సరే, మాకు ఉన్నటువంటి భావాలకు, మాకున్నటువంటి వ్యవస్థకు, మేము చేసేటువంటి పనులకు మేము ముందుకు పోతా అంటే ముందరి కాళ్ళకు బంధం అన్నట్టు మాకు చాలా సమస్యలు ఎదురైనాయి. సరే, మరి ఒకసారి మనమే ఒక ఆర్గనైజేషన్ స్థాపితం చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి మొత్తం మంది మా సభ్యులందరితోటి చర్చిస్తే వాళ్ళందరూ నాకు మీరు తప్పకుండా చేయండి సార్, మేము ఉంటాము, ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్న తర్వాత మేము చాలా పకడ్బందీగా మేము ఒక డీడ్ తయారు చేసినాము. అది లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి సుమారు ఒక 2 CAలు, 3 సీనియర్ అడ్వకేట్లతోటి కూర్చుండి దాన్ని చేసినాం. సుమారు ఒక 21 అబ్జెక్షన్ తోటి చేసినాం. అందులో ముఖ్యంగా ఏంటంటే మానవ హక్కులు సంస్థలు అనగానే వీళ్ళందరూ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకం, వ్యవస్థకు వ్యతిరేకం అనేటువంటి ఒక భావన పూర్తిగా అధికారులలో, ప్రజలలో, ఒక వ్యవస్థలో ఉన్నది. కానీ కాదు, ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ HRC సంస్థ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ. మేము నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ యాక్ట్ ద్వారా దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అన్ని సేవాభావంతో చేసేటువంటి పనులే తప్ప ఇందులో కాంట్రవర్సీ కానీ ఏదో మేము కావాలని చెప్పి చేసేటువంటి వరకు ఎక్కడ కూడా కనిపించదు. ఫ్యూచర్లో కూడా కనిపించకుండా మేము చేయడానికి దీని మీద ఒక విధానం రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మేము చేసినటువంటి వర్క్స్, పనులు అంటే సంస్థ చిన్నదే కానీ ఒక సంస్థ ద్వారా పనిచేస్తే దానికి ఒక గుర్తింపు వస్తుంది. ఒక వ్యక్తిగా పోతే ఒక వ్యక్తి అంటారు, 10 మంది పోతే సమూహం అంటారు, ఒక 100 మంది పోతే ఒక సంస్థ అంటారు, ఒక 1000 మంది పోతే ఇంకోటి అంటారు. అందుకని చెప్పి ఒక సంస్థ దానికి సంబంధించి ఒక వ్యవస్థ నడపాలనేటువంటి సదుద్దేశంతో మేము చేసినాం. ఈరోజు మొత్తం మందిని మేము ఎందుకు పిలిచినామంటే మాకు సంబంధించినటువంటి మా సభ్యులకు మేము ఎప్పుడు చెప్పుకునేది ఇది. కానీ మేము చేసేటువంటిది ఏదైతే ఉందో 10 మందికి తెలియాలి.
ఎక్కడన్నా సమస్య ఉందా మా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొస్తారనేటువంటి చర్చిస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ అన్ని వర్గాలను పిలిచి మేము ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈరోజు తీసుకోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి సమావేశం ఒకటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. మేము ఈరోజు ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కానివ్వండి, తర్వాత ఆ సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా మేము రికార్డ్ ఇన్స్పెక్షన్ చేసినాము. తర్వాత ఆర్టీఐ అప్లికేషన్స్ కూడా మా సభ్యులందరూ వేసినాము, సమాధానం తెప్పించినాము. ఏదో ఒక ఆర్టీఐ సమాధానం ఏదో ఒక 6(1) వేసే ఒప్పునుడు కాదు. 6(1) లేకపోతే 19(1) లేకపోతే కమిషన్ కాకపోతే నేషనల్ కమిషన్, కాకపోతే కోర్టు కాకపోతే ఇంకొకటి న్యాయ వ్యవస్థ. లీగల్గా ఆ సమాధానం వచ్చేంత వరకు మా కార్యకర్తలు ఎవరైతే అప్లికేషన్ వేసారో వాళ్ళు ఖచ్చితంగా సమాచారం అనేది రావాలి, అధికార దగ్గర నుంచి రావాలంటే దానికి మనకు ఓపిక ఉండాలి. 6(1) అయితే పక్కకు పెడతారు, 30 రోజులు 40 రోజులు 60 రోజులు అవుతుంది. దాని తర్వాత 19(1) ఇస్తాం. 19(1)లో కూడా ఏమైతే చూద్దాం వీళ్ళు ఏదో అడుగుతారు, ఏదో లెటర్ పెట్టుకొని ఇస్తాం, మేము భయపడతామా, చూద్దాం అని అంటే దాన్ని తీసుకెళ్ళి స్టేట్ కమిషన్ వేయడం జరిగింది. స్టేట్ కమిషన్ కూడా డైరెక్షన్ ఇవ్వకపోతే హైకోర్టులో కూడా వేసి డైరెక్షన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతెందుకు మనకు జగిత్యాల జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో చిన్న ఒక సమాచారం అడిగినాం. ఈ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, సింపుల్ క్వశ్చన్. వాళ్ళు చేసేది వాళ్ళు ఐటీ ఏం కడతారు, వాళ్ళ ఉద్దేశం ఏంది అని అడిగినందుకు మాకు 6(1) అయితే సమాధానం లేదు. సమాధానం లేకపోగా మాకు ఏమైందంటే ఉల్టా సమాధానం ఇవ్వడం జరిగింది. ఏంది, ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఏదో కేసుల ఓల్డ్ కేసులు ఎప్పుడు కేసుల్లో దీని ప్రకారం హాస్పిటల్కి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వరాదు, కాన్ఫిడెన్షియల్ అని మాకు లెటర్ ఇచ్చారు. మరి ఎట్లా కాన్ఫిడెన్షియల్ అవుతుంది? అది ప్రజల కొరకు, ప్రజల భాగస్వామ్యంతో ప్రజల ద్వారా నడిచేటువంటి హాస్పిటల్స్, మరి అది రహస్యం ఎందుకు అవుతుందో మాకు అర్థం కాలే. అప్పుడు అధికారి ఇచ్చింది. మరి ఎందుకు ఇది అయిందని చెప్పి మేము 19(1) వేసినాం. 19(1) వేసినా కూడా 19(1)లో కూడా మాకు పెండింగ్ పెట్టారు. అప్పుడు మా సభ్యులందరూ పోయి జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు పిలిచి అప్పుడు ఉన్నటువంటి జిల్లా వైద్యాధికారిని పిలిచి నీకు ఇవ్వడానికి ఇబ్బంది అయితే మొత్తం డిమాండ్లో పెట్టమని చెప్పింది. ఓపెన్లో పెట్టాలి మీరు, ఇవన్నీ సీక్రెట్ ఎందుకు? వాళ్ళు పే చేస్తున్నారు, వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తలేరు కదా హాస్పిటల్, వాళ్ళు డబ్బులు చేస్తున్నారు. డబ్బులు తీసుకొని చేసినప్పుడు అది సంబంధించిన సభ్యుని పిలుచుకొని సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మొన్న ఈ మధ్య కాలంలో అసలు హాస్పిటల్ ఉన్నాయి కదా, ఈ హాస్పిటల్లో ఏ పద్ధతిలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు రేట్లు ఒకటి ఉంటాయి, స్టేట్ మెడికల్ బోర్డు రేట్లు ఒకటి ఉంటాయి. ఆ రేట్లే ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జగిత్యాల్లో ఒక రేటు, కరీంనగర్లో ఒక రేటు, హైదరాబాద్లో ఒక రేటు అనేది ఎక్కడ కూడా ఉండదు. కామన్గా ఒకటే రేటు ఉంటుంది. అది నిమ్స్. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు కానీ మనము అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాం గవర్నమెంట్కి, పంపితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 1,00,000 రూపాయలు బిల్ వేసి పంపితే వాళ్ళ రేటు ప్రకారం అది 30,000 వస్తుంది. అది దానికి సంబంధించింది మీరు ఎట్లా చూస్తున్నారు అంటే, సరే అది ఇప్పుడు మేము మా అప్లికేషన్ పెండింగ్ ఉంది అక్కడ, దాని మీద కూడా మరి వారు ఏం సమాధానం ఇస్తారేందో. అంటే ఒక క్వశ్చన్ చేస్తే 100 సమస్యలు బయటకు వస్తున్నాయి. సరే ఇప్పుడు మేమేదో ఉన్న నలుగురమో 10 మందిమో చేస్తే సమస్య ఏదేదో బాగుపడుతుందని కాదు, కానీ మేము ఇక్కడ ఉన్నటువంటి సభ్యులను, మా సభ్యులు ఇక్కడ వీరు వచ్చిన వాళ్ళు ఒక చర్చించి ఒక ప్రశ్నించే తత్వం రావాలి. అది ప్రశ్నించాలి, ప్రశ్నించి జవాబు తీసుకోవాలి. జవాబు తీసుకొని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇప్పుడు మేమున్నాం తత్వం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే క్వశ్చన్ చేస్తే ఏమంటారంటే ఇంకేం పర్లేదనే అందరూ ఏదో అడుగుతున్నారు అంటారు. ఎవరికి వాళ్ళు అడిగినప్పుడు ఎవరికి సంబంధించిన సమస్యను వాళ్ళు పరిష్కరించుకునే దిశకు మన ప్రజలంతా పోవాలి, ఎడ్యుకేట్ కావాలని మేము కోరుకుంటున్నాం. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా లేట్ అయింది. మన పెద్దలు ప్రత్యేక ఆహ్వానితులు వచ్చినటువంటి సార్ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను.